సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాలు అలాగే 175 అసెంబ్లీ స్థానాల్లో పల్స్ టుడే అనేటువంటి సంస్థ చేసిన రిపోర్ట్ మనం ఒకసారి కనుక పరిశీలన చేస్తే పార్లమెంట్ స్థానాల వైజ్గా మనం ఒకసారి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇచ్చాపురం చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థిగా బెందాలం అశోక్, అలాగే వైసీపీ అభ్యర్థిగా పిరియా విజయ గారు అక్కడ బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ సర్వే ప్రకారంగా కూటమి గెలవబోతుంది. నెక్స్ట్ పలాసలో కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక్కడ గౌతు శిరీష కూటమి అభ్యర్థిగా, అప్పలరాజు గారు ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. సో ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతుంది. నెక్స్ట్ టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు గారు ఇక్కడ గెలవబోతున్నారు. దువ్వాడ శ్రీనివాసరావు గారు వైసీపీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోబోతున్నారు. నెక్స్ట్ పాతపట్నం చూసుకున్నట్లయితే మామిడి గోవిందరాజు గారు ఈయన కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. ఈ స్థానంలో మాత్రం కొంచెం టకాఫర్ ఉంది, టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ పల్స్ టుడే అనేటువంటి సంస్థ అయితే మనకు తెలియజేస్తుంది. ఇక్కడ వైసీపీ నుంచి రెడ్డి శాంతి బరిలో ఉన్నారు. నెక్స్ట్ శ్రీకాకుళం చూసుకున్నట్లయితే శంకర్రావు అక్కడ కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. అలాగే ధర్మాన ప్రసాదరావు గారు వైసీపీ నుంచి బరిలో దిగారు. ఈ స్థానం కూడా హోరాహోరీ ఉండే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఆముదాల వలస నుంచి చూసుకున్నట్లయితే కోన రవికుమార్ ఈయన కూటమి అభ్యర్థిగా, అలాగే తమ్మినేని సీతారాం ఈయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఇక్కడ కూటమి గెలవబోతుంది. నెక్స్ట్ నర్సన్నపేట చూసుకున్నట్లయితే బొగ్గు రమణమూర్తి ఈయన కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. నెక్స్ట్ ధర్మాన కృష్ణదాస్ గారు వైసీపీ నుంచి అక్కడ బరిలో దిగిన నేపథ్యంలో అక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ పల్స్ టుడే సంస్థ మనకు తెలియజేస్తుంది. సో రాజు గారు చెప్పండి. ఇక్కడండి పాతపట్నం శ్రీకాకుళం మనం పోస్ట్ పోల్ సర్వే చేసామండి. ఈ పోస్ట్ పోల్ సర్వేలో పాతపట్నంలో ఎవరు గెలవబోతున్నారు, శ్రీకాకుళంలో ఎవరు గెలవబోతున్నారు అనేది రిపోర్ట్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఇది 1వ తారీఖు ఈవినింగ్ మనం అనౌన్స్ చేయబోతున్నాం. ఈ 2 స్థానాల్లో మాత్రం చాలా టైట్ ఫైట్ జరిగింది, హోరాహోరీ. శ్రీకాకుళం పార్లమెంట్ అండర్ లో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో ఇచ్చాపురంలో టీడీపీ అభ్యర్థి మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. పలాసలో కూడా చాలా టైట్ ఫైట్ జరిగిందండి. హోరాహోరీ ఫైట్ లో గౌతు శిరీష గారు తక్కువ మెజారిటీతో విన్ అవబోతున్నారు. టెక్కల్లో అచ్చెన్నాయుడు గారికి మంచి మెజారిటీ రాబోతుంది, 20,000 వరకు వస్తుంది. పాతపట్నంలో హోరాహోరీ ఉంది. ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు, రెడ్డి శాంతి గారా, గోవిందరావు గారా అనేది మనం 1వ తారీఖు ఈవినింగ్ చెప్తాం. శ్రీకాకుళం కూడా టైట్ ఫైట్ అన్నారు కాబట్టి 1వ తేదీ చెప్తాం. ఆంధ్ర వలసలో మాత్రం టీడీపీ కూటమి గెలవబోతుంది. నెక్స్ట్ నర్సన్నపేటలో కూడా టీడీపీ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారంటూ మీరు చెప్పారు. నెక్స్ట్ విజయనగరం లో చూసుకున్నట్లయితే నెక్స్ట్ విజయనగరం పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎచ్చెర్లలో ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఈశ్వరరావు పోటీలో ఉన్నారు. నెక్స్ట్ గొర్రె కిరణ్ కుమార్ ఈయనేమో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది ఎచ్చెర్లలో అంటూ ఈ పల్స్ టుడే మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ రాజం నియోజకవర్గంలో కొండ్రు మురళి గారు ఇక్కడ కూటమి అభ్యర్థిగా, అలాగే రాజేష్ గారు అక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళి గారు గెలవబోతున్నారు అన్నట్టుగా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ బొబ్బిలి నియోజకవర్గంలో బేబీ నాయన ఈయన కూటమి అభ్యర్థిగా, అలాగే వెంకట చిన్న అప్పలనాయుడు ఈయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి బేబీ నాయన గెలవబోతున్నారు అంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కూటమి అభ్యర్థిగా కళా వెంకట్రావు, అలాగే వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ అక్కడ పోటీ చేసిన నేపథ్యంలో వైసీపీ అక్కడ గెలవబోతుంది, అంటే బొత్స సత్యనారాయణ గారు అక్కడ గెలవబోతున్నారంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ గజపతి నగరం చూసుకున్నట్లయితే కొండపల్లి శ్రీనివాస్ ఈయన కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. అలాగే ఇక్కడ బొత్స అప్పల నరసయ్య వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో ఈ స్థానంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది అంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ నెల్లిమర్ర చూసుకున్నట్లయితే లోకం మాధవి ఈవిడ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీలో దిగింది. అయితే అటు వైసీపీ నుంచి మాత్రం అప్పలనాయుడు బడ్డుకొండ అప్పలనాయుడు ఆయన బరిలో దిగారు. వీళ్ళిద్దరిలో ఇక్కడ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ విజయనగరం జిల్లా చూసుకున్నట్లయితే విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే పూసపాటి అదితి విజయలక్ష్మి ఈవిడ కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. నెక్స్ట్ కోలగట్ల స్వామి వీరభద్ర స్వామి ఆయన వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ గెలవబోతుంది అంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. సో రాజు గారు దీని గురించి ఏమంటారు?
సార్ ఇక్కడ హెచ్ఆర్లు అనేది మనకు కూటమిలో భాగంగా బీజేపీకి ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ బీజేపీ అభ్యర్థి చాలా వెనకబడి ఉన్నారు. ఇక్కడ గొర్రె కిరణ్ కుమార్ గారు వైసీపీ అభ్యర్థి మంచి విజయం సాధించబోతున్నారు. రాజాం బొబ్బిల్లో కూటమి విజయం సాధించబోతుంది. చీపురుపల్లిలో కూడా బొత్స సత్యనారాయణ గారు మంచి మెజారిటీతో విన్ అవబోతున్నారండి. బొబ్బిల్లో కూడా బేబీ నాయన్ గారు విన్ అవుతున్నారండి కూటమి అభ్యర్థిగా. గజపతి నగరంలో హోరాహోరీ ఉందండి. హోరాహోరీ ఫైట్ లో బొత్స అప్పలనరసయ్య గారు గెలవబోతున్నారు. నెల్లిమర్ల యాక్చువల్ గా జనసేనకి ఇచ్చారండి లోకం మాధవి గారు. ఇద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ ఉంది. ఇది మనకు ప్రీపోల్ సర్వే అనమాట. ప్రీపోల్ సర్వేలో టైట్ ఫైట్ వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇద్దరికి కూడా అవకాశం ఉంది. పోస్ట్ పోల్ సర్వే చేసాం మనం. పోస్ట్ పోల్ లో ఇద్దరులో ఎవరు గెలవబోతున్నారు అనేది మనం 1వ తారీఖున చెప్తాం మనం. విజయనగరం చూసుకున్నట్లయితే టీడీపీ కూటమి అభ్యర్థి అదితి గారు గెలవబోతున్నట్లుగా. విజయనగరం అసెంబ్లీ సార్ యాక్చువల్ గా మనకి ఎలక్షన్ కోడ్ రాకముందు విజయనగరం అసెంబ్లీలో కోలగట్ల స్వామి గారికి వైసీపీకి మంచి మెజారిటీ కనిపించింది సార్. మనకు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ మేనిఫెస్టోలు ఇవన్నీ ప్రకటించిన తర్వాత ఆటోమేటిక్ గా అది కూటమికి అనుకూలంగా మారింది. నెక్స్ట్ అరకు పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే, పాలకొండ నియోజకవర్గంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా జయకృష్ణ గారు బరిలో దిగిన నేపథ్యంలో ఇటు వైసీపీ నుంచి కళావతి గారు అక్కడ బరిలో దిగారు. వీళ్ళిద్దరిలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కురుపం నుంచి తొయ్యక జగదీశ్వరి గారు కూటమి అభ్యర్థిగా, అలాగే పాముల పుష్పశ్రీ. నెక్స్ట్ కురుపం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ నుంచి తొయ్యక జగదీశ్వరి, అలాగే వైసీపీ నుంచి పాముల పుష్పశ్రీవాణి అక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ స్థానంలో హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది అంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పార్వతీపురం చూసుకున్నట్లయితే విజయ్ గారు అక్కడ టీడీపీ కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అలాగే వైసీపీ నుంచి జోగారావు గారు బరిలో దిగుతున్న నేపథ్యంలో అక్కడ వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ సాలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గుమ్మడి సంధ్యారాణి ఈవిడ కూటమి అభ్యర్థిగా, అలాగే పీడిక రాజన్న ద్వారా ఈయన వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాజన్న ద్వారా గెలిచే అవకాశం ఉన్నట్టు ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ అరకు వ్యాలీ నుంచి చూసుకున్నట్లయితే పంగి రాజారావు ఈయన కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. అక్కడ మత్స్యలింగం గారు వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఆ స్థానానికి గెలిచే అవకాశం ఉంది అంటూ ఈ సర్వే మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పాడేరు చూసుకున్నట్లయితే గిడ్డి ఈశ్వరి గారు ఈవిడ కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. అలాగే అక్కడ విశ్వేశ్వరరాజు ఆయన వైసీపీ నుంచి బరిలో దిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది అంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ రంపచోడవరం చూసుకున్నట్లయితే మిరియాల శిరీష ఈవిడ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ధనలక్ష్మి ఈవిడ బరిలో దిగిన నేపథ్యంలో అక్కడ ధనలక్ష్మి గెలిచే అవకాశం ఉంది అంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. సో రాజు గారు అరకు ఎంపీ స్థానం గురించి ఏం చెప్తారు? అరకు ఎంపీ స్థానంలో మనకు 5 అసెంబ్లీ నియోజకవర్గాలు క్లియర్ కట్ గా వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఉందండి. పక్కాగా ఈ 5 కూడా గెలవబోతున్నారు. కురుపాము పాడేరులో మాత్రం టైట్ ఫైట్ నడుస్తుంది. ఇది ఆల్రెడీ మన పోస్ట్ పోల్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అనేది ప్రస్తుతానికి మనకు అంచనా ఉంది. ఇది 1వ తారీఖున మనం చెప్దాం. యాక్చువల్ గా ఇక్కడ గిడ్డి ఈశ్వరి గారు మంచి ఫైట్ ఇస్తున్నారండి. కానీ ఇది ఇద్దరికి అవకాశం ఉంది. ఎవరు గెలుస్తారు అనేది మనం 2 days లో చూద్దాం. నెక్స్ట్ విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా కొల్లా లలిత్ కుమారి అక్కడ పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు అంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు గారు కూటమి నుంచి, అవంతి శ్రీనివాసరావు గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు అంటే టీడీపీ కూటమి గెలవబోతుంది అంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. విశాఖపట్నం ఈస్ట్ చూసుకున్నట్లయితే వెలగపూడి రామకృష్ణ బాబు ఆయన కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే ఎంబీబీ సత్యనారాయణ గతంలో ఆయన విశాఖ ఎంపీగా పోటీ చేసి ఇప్పుడు విశాఖపట్నం ఈస్ట్ నుంచి వైసీపీగా పోటీ చేశారు. ఆయన ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ విశాఖపట్నం సౌత్ చూసుకున్నట్లయితే వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈయన కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు. అక్కడ గణేష్ గారు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో అక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది అంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. విశాఖపట్నం నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు గారు కూటమి అభ్యర్థిగా, కేకే రాజు గారు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఇక్కడ కూడా హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది అంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే పల్లా శ్రీనివాస్ గారు టీడీపీ కూటమి నుంచి, అలాగే
గుడివాడ అమర్నాథ్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. సో సార్, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల గురించి విశాఖపట్నం పార్లమెంట్ లో 5 అసెంబ్లీలు చాలా క్లియర్ కట్ గా టీడీపీకి మెజారిటీ ఉందండి. విశాఖపట్నం సౌత్ వచ్చి జనసేన కేటాయించారు, విశాఖపట్నం నార్త్ వచ్చి బీజేపీ కేటాయించారు. ఈ 2 స్థానాల్లో మాత్రమే హోరాహోరీ ఫైట్ ఉంది. ఇక్కడ వైసీపీ గెలవడానికి ఛాన్స్ ఉంది, కూటమి అభ్యర్థి గెలవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇద్దరు ఎవరు గెలుస్తున్నారు అనేది మనకు ఎల్లుండి రిపోర్ట్ లో మనం చూద్దాం. నెక్స్ట్ అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూద్దాం. చోడవరంలో అక్కడ కూటమి అభ్యర్థిగా రాజు గారు బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ కర్ణం ధర్మశ్రీ గారు వైసీపీ నుంచి పోటీ చేశారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ మాడుగుల నుంచి బండారు సత్యనారాయణ మూర్తి గారు కూటమి అభ్యర్థిగా, అలాగే అనురాధ గారు వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ అనకాపల్లి నుంచి చూసుకున్నట్లయితే కొనతాల రామకృష్ణ గారు కూటమి అభ్యర్థిగా, అలాగే మలసాల భరత్ కుమార్ గారు ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ కూటమి గెలవబోతుంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేష్ ఇక్కడ కూటమి అభ్యర్థిగా, అదీప్ రాజు గారు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయ్ కుమార్ గారు కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడ కన్నబాబు రాజు గారు వైసీపీ నుంచి పోటీ చేశారు, అక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ పాయకరావుపేట నుంచి వంగలపూడి అనిత కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో అటు సైడ్ నుంచి కంబాల జోగులు వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగారు. అయితే ఈసారి ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ నర్సీపట్నం చూసుకుందాం. చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు అక్కడ కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. నెక్స్ట్ ఉమాశంకర్ గణేష్ అక్కడ వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి అక్కడ ఘన విజయం సాధించబోతున్నారంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. సార్, ఈ వీటి గురించి ఏమంటారు? సార్, అనకాపల్లి పార్లమెంట్ లో చోడవరంలో కూడా హోరాహోరీ ఫైట్ జరిగింది. కూటమి అభ్యర్థికి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మాడుగులు వచ్చేస్తే టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యనారాయణ గారిని పెందుర్తి నుంచి లాస్ట్ మినిట్ లో పంపించడం వల్ల ఆయన కొద్దిగా పోల్ మేనేజ్మెంట్ గా అదంతా అవకాశాలు తక్కువైపోయినాయి. అక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విన్ అవుతుంది మాడుగుల్లో. నెక్స్ట్ జనసేనకు అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి ఈ 3 స్థానాలు కేటాయించడం జరిగింది. ఇక్కడ అనకాపల్లిలో మంచి మెజారిటీతో గెలవబోతుంది జనసేన, పెందుర్తిలో కూడా మంచి మెజారిటీతో గెలవబోతుంది. యలమంచిల్లో మాత్రం హోరాహోరీ ఫైట్ జరిగింది. ఈ హోరాహోరీ ఫైట్ లో సుందరపు విజయ్ కుమార్ గారు జనసేన అభ్యర్థిగా విజయం సాధించబోతున్నారు. ఓకే, నెక్స్ట్ కాకినాడ పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి చూసుకున్నట్లయితే తుని నుంచి యనమల దివ్య అక్కడ కూటమి అభ్యర్థిగా, అలాగే దాడిశెట్టి రాజా అక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఇక్కడ వైసీపీ గెలవబోతుంది అన్నట్లు ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే వరుపుల సత్యప్రభ కూటమి అభ్యర్థిగా, నెక్స్ట్ వైసీపీ నుంచి వరుపుల సుబ్బారావు గారు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూటమి అభ్యర్థిగా, అలాగే వంగ గీత గారు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ కూటమి అభ్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ ఈయన జనసేన నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలో కూటమిలో భాగంగా ఇటు సైడ్ కురసాల కన్నబాబు వైసీపీ నుంచి పోటీ చేశారు. అయితే ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప కూటమి అభ్యర్థిగా, అలాగే దొరబాబు ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు. నెక్స్ట్ కాకినాడ సిటీ చూసుకున్నట్లయితే వనమాడి వెంకటేశ్వరరావు గారు ఆయన కూటమి అభ్యర్థిగా, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా టీడీపీ కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ జగ్గంపేట చూసుకున్నట్లయితే జ్యోతుల నెహ్రూ గారు కూటమి అభ్యర్థి నుంచి, అలాగే తోట నరసింహం గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు గెలిచే అవకాశం ఉందంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. సార్, దీని పరిస్థితి? సార్, కాకినాడ పార్లమెంట్ లో 6 స్థానాలు కూడా డెఫినెట్ గా కూటమి గెలవబోతుంది. తుని మాత్రం డెఫినెట్ గా ఇక్కడ వైఎస్ఆర్సీపీ విన్ అవుతుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా గారు చాలా బలంగా ఉన్నారు, ఆయన ఖచ్చితంగా గెలుస్తారు. ఇక నెక్స్ట్ సార్ మనం పిఠాపురం వచ్చేసి
రాష్ట్ర వ్యాప్తంగా సర్వేతో పాటుగా పిఠాపురం స్పెషల్ ఫోకస్ పెట్టి మనం స్పెషల్ గా సర్వే చేయడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మంచి మెజార్టీతో 50,000 పైన మెజార్టీతో గెలవబోతున్నారు. ఆల్రెడీ మనం రిపోర్ట్ ఇచ్చున్నాం. అది సార్ కాకినాడ పార్లమెంట్ కూడా కూటమి కింద జనసేన గెలవబోతుంది. ఓకే. సో నెక్స్ట్ అమలాపురం పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఏంటనేది చూస్తే రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాసంశెట్టి సుభాష్ గారు కూటమి అభ్యర్థిగా, అలాగే సూర్యప్రకాష్ గారు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి సూర్యప్రకాష్ గారు అక్కడ విజయం సాధించబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ముమ్మడివరం నుంచి డాట్ల సుబ్బారాజు గారు, అలాగే పొన్నాడ వెంకట సత్యకుమార్ గారు వైసీపీ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా ఐతాబత్తుల ఆనందరావు, అలాగే పిన్నేపి విశ్వరూప్ గారు ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ రాజోల్ నుంచి దేవ వరప్రసాద్ గారు అక్కడ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి బరిలో దిగిన నేపథ్యంలో సూర్యారావు గారు వైసీపీ నుంచి బరిలో దిగారు. ఇక్కడ కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గిట్టి సత్యనారాయణ కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. అలాగే వేణుగోపాల్ ఇక్కడ వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా సర్వే సంస్థ మనకు తెలియజేస్తోంది. కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బండారు సత్యానందరావు ఆయన కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అలాగే జగ్గిరెడ్డి గారు వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. మండపేట నుంచి చూసుకున్నట్లయితే వేగుల జోగేశ్వరరావు గారు ఈయన కూటమి అభ్యర్థిగా, అలాగే తోట త్రిమూర్తులు గారు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. సార్ దీని పరిస్థితి అమలాపురం పార్లమెంట్ లో కేవలం వైసీపీకి ఒక స్థానం మాత్రమే ఉందండి, రామచంద్రాపురం. ఇంకా డెఫినెట్ గా వైసీపీ విన్ అయ్యేదానికి మనకు అవకాశం ఉంది. అమలాపురం పార్లమెంట్ లో కూటమిలో భాగంగా జనసేనకు 2 స్థానాలు ఇచ్చారు. ఒకటి రాజోలు, ఇది గతంలో ఆల్రెడీ 2019 ఎన్నికల్లో జనసేన గెలిచిన స్థానం. తిరిగి మరలా అది విజయం సాధించబోతుంది అక్కడ. నెక్స్ట్ పి గన్నవరం కూడా జనసేన కేటాయించారు. ఈ పి గన్నవరంలో కూడా హోరాహోరీ ఫైట్ జరిగింది. హోరాహోరీ ఫైట్ లో గిడ్డి సత్యనారాయణ గారు జనసేన పి గన్నవరంలో విజయం సాధించబోతుంది. ఓకే. నెక్స్ట్ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటని చూస్తే అనపర్తి నుంచి నిల్లిమల్లి రామకృష్ణారెడ్డి ఆయన కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. సత్తి సూర్యనారాయణ రెడ్డి అక్కడ వైసీపీ నుంచి బరిలో దిగినటువంటి నేపథ్యంలో అక్కడ వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ ఈయన కూటమి నుంచి అక్కడ పోటీ చేయడం జరిగింది. అలాగే జక్కంపూడి రాజా ఈయన వైసీపీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు కూటమి అభ్యర్థిగా, మార్గాని భరత్రామ్ ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. రాజమండ్రి రూరల్ నుంచి చూసుకున్నట్లయితే గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారు కూటమి నుంచి, అలాగే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఈయన వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి బుచ్చి చౌదరి గారు గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు ఈయన కూటమి తరపున బరిలో దిగుతున్న నేపథ్యంలో తలారి వెంకట్రావు ఈయన వైసీపీ నుంచి బరిలో దిగారు. ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్టుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నిడదవేలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్ ఈ కూటమిలో భాగంగా ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేశారు. నెక్స్ట్ వైసీపీ నుంచి శ్రీనివాస్ నాయుడు ఆయన పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ గోపాలపురం నియోజకవర్గం నుంచి మద్దిపాటి వెంకటరాజు ఈయన కూటమి అభ్యర్థిగా, అలాగే తానేటి వనిత ఈవిడ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో టీడీపీ కూటమి ఇక్కడ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. రాజమండ్రి నుంచి యాక్చువల్ గా రాజమండ్రి పార్లమెంట్ కింద ఉన్న 7 అసెంబ్లీల్లో 7 అసెంబ్లీల్లో కూడా హోరాహోరీ ఫైట్ జరిగిందండి. ఇక్కడ హోరాహోరీ ఫైట్ లో కనపర్తి మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చేదానికి మనకు అవకాశం ఉంది. మిగతా 6 స్థానాల్లో కూడా హోరాహోరీ ఫైట్ లో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు సార్. మిగతా 6 చోట్ల కూడా. నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి చూసుకున్నట్లయితే ఆచంట నుంచి పితాని సత్యనారాయణ ఆయన కూటమి నుంచి, శ్రీరంగనాథరాజు ఈయన వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో టీడీపీ కూటమి అక్కడ విజయం సాధించబోతుంది. నెక్స్ట్ పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు కూటమి నుంచి, అలాగే శ్రీహరి గోపాలరావు
ఈయన వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ కూటమి గెలవబోతుంది. నెక్స్ట్ నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, ఈయన కూటమి అభ్యర్థిగా, అలాగే ముదునూరి ప్రసాదరాజు, ఈయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే పులపర్తి రామాంజనేయులు, ఈయన కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. అలాగే గ్రంథి శ్రీనివాస్, ఈయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే రఘురామకృష్ణరాజు గారు కూటమి అభ్యర్థిగా, అలాగే నరసింహారాజు గారు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు ఘన విజయం సాధించబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ తణుకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అరిమిల్లి రాధాకృష్ణ, ఈయన కూటమి అభ్యర్థిగా, అలాగే వెంకట నాగేశ్వరరావు గారు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, ఈయన కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేశారు. కొట్టు సత్యనారాయణ, ఈయన వైసీపీ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. సో దీని గురించి ఉంటారు. నరసాపురం పార్లమెంట్ లో కూడా 7 స్థానాలు కూటమి గెలవబోతుందండి. ఓకే, ఇందులో పాలకొల్లు అనేది చాలా పెద్ద మెజారిటీ రాబోతుంది. ఓకే, మనకు స్టేట్ వైడ్ గా ఈసారి మంచి మెజారిటీలు వచ్చే స్థానాలు చాలా తక్కువగా ఉంటాయి. అందులో పాలకొల్లు ఒకటి ఉంటుందండి. ఓకే, నరసాపురం యాక్చువల్ గా బొమ్మిడి నాయకర్ గారు 2019లోనే గెలవాల్సిన అభ్యర్థి, ఈసారి డెఫినెట్ గా గెలుస్తున్నారు ఆయన. ఓకే. నెక్స్ట్ ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉంగుటూరు నుంచి ధర్మరాజు గారు అక్కడ కూటమి అభ్యర్థిగా, అలాగే శ్రీనివాసరావు గారు వాసుబాబు, ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నట్లుగా తెలుస్తోంది. దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చింతమనేని ప్రభాకర్, ఈయన కూటమి అభ్యర్థిగా, అలాగే అబ్బయ్య చౌదరి గారు అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఈ స్థానంలో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఏలూరు నుంచి చూసుకున్నట్లయితే బాడేటి రాధాకృష్ణ, ఈయన కూటమి అభ్యర్థిగా, ఆళ్ల నాని వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే చిర్రి బాలరాజు గారు కూటమి అభ్యర్థిగా, తెల్లం రాజ్యలక్ష్మి గారు వైసీపీ అభ్యర్థిగా అక్కడ బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ చింతలపూడి నుంచి చూసుకున్నట్లయితే సొంగ రోషన్ కూటమి అభ్యర్థిగా, నెక్స్ట్ విజయరాజు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న నేపథ్యంలో టీడీపీ గెలవబోతుంది అక్కడ. నెక్స్ట్ నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే కొలుసు పార్థసారథి కూటమి అభ్యర్థిగా, నెక్స్ట్ వైసీపీ నుంచి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కైకలూరు చూసుకున్నాం, ఇక్కడ కూటమి అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో దోలం నాగేశ్వరరావు, ఆయన వైసీపీ నుంచి బరిలో దిగున్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. సార్ దీని పరిస్థితి? ఏలూరు పార్లమెంటు లో ఉన్న 7 అసెంబ్లీలో హోరాహోరీ ఫైట్ జరిగిందండి. అన్ని స్థానాల్లో కూడా చాలా టైట్ ఫైట్ ఉంది. ఇందులో క్లియర్ గా పోలవరం ఒకటి వైసీపీ గెలవబోతుంది. 4 స్థానాల్లో మాత్రమే కూటమి గెలవబోతుంది. 2 టైట్ ఫైట్ ఉన్నాయి. అందులో దెందులూరు ఒకటి, నూజివీడు ఒకటి. ఇది మన పోస్ట్ పోల్ సర్వే అయిపోయింది ఆల్రెడీ. ఈ దెందులూరులో ఎవరు గెలవబోతున్నారు, నూజివీడులో ఎవరు గెలవబోతున్నారు అనేది మనం జూన్ 1వ తారీఖు ఈవినింగ్ చూద్దాం. ఓకే. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాస్ గారు కూటమి అభ్యర్థిగా, అలాగే స్వామిదాస్ గారు అక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి గారు కూటమి నుంచి, అలాగే ఆసిఫ్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారని. నెక్స్ట్ విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమామహేశ్వరరావు కూటమి నుంచి, నెక్స్ట్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా మనకు తెలియజేస్తుంది. విజయవాడ ఈస్ట్ నుంచి చూసుకున్నట్లయితే గద్దె రామ్మోహన్ గారు కూటమి నుంచి, అలాగే దేవినేని అవినాష్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ మైలవరం నుంచి చూసుకున్నట్లయితే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. అలాగే తిరుపతిరావు యాదవ్, ఈయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే తంగిరాల సౌమ్య, ఈవిడ కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. నెక్స్ట్ జగన్మోహన్ రావు, ఈయన వైసీపీ నుంచి బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో తంగిరాల సౌమ్య అక్కడ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ జగ్గైపేట నుంచి చూసుకున్నట్లయితే
శ్రీరామ రాజగోపాల్ తాతయ్య ఇక్కడ కూటమి అభ్యర్థిగా, అలాగే సామినేని ఉదయభాను ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. విజయవాడ గురించి విజయవాడ పార్లమెంట్ లో 7 స్థానాల్లో కూడా 6 కూటమి గెలుస్తుందండి. యాక్చువల్ గా విజయవాడ వెస్ట్ మనం ఫస్ట్ రౌండ్ సర్వే చేసినప్పుడు వైసీపీ వచ్చింది మనకు లీడ్ లో. ఓకే, సుజనా చౌదరి గారు పోల్ మేనేజ్మెంట్ అదంతా విస్తృతంగా ప్రచారం అదంతా బాగా చేసుకోవడం వల్ల ఫైనల్లీ అది విజయవాడ వెస్ట్ లో కూడా సుజనా చౌదరి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. ఒక్క విజయవాడ పార్లమెంట్ లో తిరువూరు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా 6 స్థానాలు విజయవాడ పార్లమెంట్ లో కూటమి గెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే గన్నవరం ఇక్కడ యార్లగడ్డ వెంకటరావు గారు కూటమి అభ్యర్థిగా, వల్లభనేని వంశీ వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే వెనిగండ్ల రాము కూటమి అభ్యర్థిగా, కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని అక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి అక్కడ వెనిగండ్ల రాము గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పెడమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే కాగిత కృష్ణప్రసాద్ ఈయన కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. అలాగే ఉప్పాల రమేష్ ఈయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో కూటమి అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారు. నెక్స్ట్ మచిలీపట్నం చూసుకున్నట్లయితే కొల్లు రవీంద్ర గారు కూటమి నుంచి, అలాగే పేర్న కృష్ణమూర్తి అలియాస్ కిట్టు అక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ అవనిగడ్డ నుంచి చూసుకున్నట్లయితే మండలి బుద్ధప్రసాద్ ఈయన కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి బరిలో దిగారు. నెక్స్ట్ సింహాద్రి రమేష్ గారు వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ పామర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే వర్ల కుమార్ రాజా కూటమి అభ్యర్థిగా, అనిల్ కుమార్ గారు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే బోడే ప్రసాద్ గారు కూటమి నుంచి, జోగి రమేష్ గారు అక్కడ వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. సార్ ఇదేంటి మచిలీపట్నం పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఒకే ఒక స్థానం ఉందండి, పామర్. ఇక్కడ డెఫినెట్ గా వైసీపీ విన్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ అందరి దృష్టి ఆకర్షించిన గుడివాడ ఇక్కడ కొడాల నాని గారి సీట్ లో మనం 3 రౌండ్లు సర్వే కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఫస్ట్ రౌండ్ లో కొడాల నాని గారికి మెజారిటీ వచ్చింది, కానీ లాస్ట్ 2 రౌండ్లు ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ ఆయన మెజారిటీ ఆటోమేటిక్ గా తగ్గి వెనుగండ్ల రాము గారు పైకి రావడం జరిగింది. ఖచ్చితంగా గుడివాడలో ఈసారి కొడాల నాని గారు ఓటమి పాలవబోతున్నారు. వల్లభనేని వంశీ పరిస్థితి, వల్లభనేని వంశీ గారు ఇక్కడ టైట్ ఫైట్ జరిగింది, కానీ గుడివాడలో గన్నవరం అసలు ఫైటే లేదండి. యార్లగడ్డ వెంకటరావు గారు చాలా ఈజీ విన్ అవబోతున్నారు. దగ్గర 15,000 పైన మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే తాడికొండ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ ఇక్కడ కూటమి అభ్యర్థిగా, అలాగే మేకతోటి సుచరిత వైసీపీ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నారా లోకేష్ గారు కూటమి అభ్యర్థిగా, అలాగే లావణ్య గారు వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ గారు ఘన విజయం సాధించబోతున్నారు. నెక్స్ట్ కొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే ధూళిపాల నరేంద్ర గారు కూటమి అభ్యర్థిగా, అంబటి మురళి గారు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నారు. నెక్స్ట్ తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ఈయన జనసేన నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో అటు సైడ్ వైఎస్ఆర్సీపీ నుంచి అన్నాబత్ర శివకుమార్ ఈయన వైసీపీ నుంచి బరిలో దిగారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే బుర్లా రామాంజనేయులు ఈయన కూటమి అభ్యర్థిగా, బాలసాని కిరణ్ కుమార్ వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. గుంటూరు వెస్ట్ నుంచి మాధవి కూటమి అభ్యర్థిగా, విడుదల రజని వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు. గుంటూరు ఈస్ట్ నుంచి చూసుకున్నట్లయితే మహమ్మద్ నజీర్ గారు కూటమి అభ్యర్థిగా, అలాగే నూరి ఫాతిమా ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉందంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. రాజుగారు గుంటూరు గురించి ఉంటారు. గుంటూరు పార్లమెంట్ లో మనకు 4 ముఖ్య నేతలు పోటీ చేశారండి. ఇక్కడ అది 1 by 1 చూద్దాం. తాడికొండ నుంచి మేకతోటి సుచరిత గారు, ఎక్స్ హోమ్ మినిస్టర్ ఆవిడ, ఆవిడ ఖచ్చితంగా ఈసారి ఓడిపోబోతున్నారు తాడికొండలో. నెక్స్ట్ మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు పోటీ చేశారు. ఈసారి నారా లోకేష్ గారు డెఫినెట్ గా 20,000 మెజార్టీతో గెలవబోతున్నారు అక్కడ. నెక్స్ట్ తెనాల నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ గారు డెఫినెట్ గా విన్ అవబోతున్నారు. నెక్స్ట్ విడుదల రజనీ గారు గుంటూరు వెస్ట్ నుంచి, ఆవిడ కూడా మంత్రిగా పనిచేశారు మనకు. ఈవిడ కూడా ఈసారి ఓటమి చెందబోతున్నారు గుంటూరు వెస్ట్ లో. రజనీ గారి మీద మాధవి గారు విన్ అవబోతున్నారు. గుంటూరు ఈస్ట్ లో మాత్రం హోరాహోరీ టైట్ ఫైట్ ఉందండి. ఇది మనం పోస్ట్ పోల్ కండక్ట్ చేసాము. ఇది జూన్ 1వ తారీఖున చూద్దాం. ఓకే, నెక్స్ట్ బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే వేమూరు నుంచి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. రేపల్లి నుంచి
కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. బాపట్ల నుంచి కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. పర్చూరు నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. అద్దంకి నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. చీరాల నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. సంతనూతలపాడు నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. సో ఓవరాల్ గా బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలని కూటమి ఈసారి కైవసం చేసుకోబోతుంది. రాజుగారు ఏమంటారు? బాపట్ల ఖచ్చితంగా కూటమి గెలవబోతుందండి 7 స్థానాలు. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రేపల్ వచ్చేసి ఇక్కడ మంచి మెజార్టీతో టీడీపీ అభ్యర్థి సత్యప్రసాద్ గారు గెలవబోతున్నారు. నెక్స్ట్ చీరాలండి. ఇక్కడ చీరాల్లో కాంగ్రెస్ నుంచి వైసీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆమంచి కృష్ణమోహన్ గారు పోటీ చేశారు కదా, ఆయన గట్టి పోటీ ఇచ్చారు. ఒకనొక దశలో అసలు చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ గెలవబోతుంది అన్నట్లుగా కూడా మనకు టాక్ వచ్చింది. మనం అక్కడ స్పెషల్ గా సర్వే కండక్ట్ చేసాం 2 రౌండ్లు. మన సర్వేలో తేలింది ఏంటంటే చీరాల్లో డెఫినెట్ గా కూటమి అభ్యర్థి మాలకొండ యాదవ్ గారు గెలవబోతున్నారు. ఓకే, నెక్స్ట్ నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి చూసుకుంటే పెదకురపాడులో టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందని, చిలకలూరుపేటలో టీడీపీ కూటమి గెలవబోతుందని, నరసరావుపేటలో వైసీపీ గెలిచే అవకాశం ఉందని, సత్తెనపల్లిలో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారని, వినుకొండలో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారని, గురజాల్లో కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, ఈసారి మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తోంది. రాజుగారు, నరసరావుపేట పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీకి నరసరావుపేట అసెంబ్లీ ఒకటి గెలవబోతుందండి. పెదకూరపళ్ళ కూడా మనకు అవకాశం ఉంది వైసీపీ గెలిచేదానికి, కానీ హోరాహోరీ ఫైట్ ఉంది. హోరాహోరీ ఫైట్ లో అది ఎవరి ఖాతాలో పడబోతుంది మనం జూన్ 1 చూద్దాం. అండ్ నెక్స్ట్ మాచర్లో కూడా హోరాహోరీ ఫైట్ అండి. హోరాహోరీ ఫైట్ లో జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు గెలవబోతున్నారు కూటమి నుంచి. ఓకే, ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, దర్శి నుంచి హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా, ఒంగోలు నుంచి అక్కడ టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు గెలవబోతున్నట్లుగా, కొండేపి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, మార్కాపురం నుంచి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, గిద్దలూరులో ఈసారి హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉందని, అలాగే కనిగిరి నుంచి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. క్లియర్ కట్ గా ఒంగోలు పార్లమెంట్ లో చూసుకుంటే ఎర్రగొండపాలెం ఒకటే మనకు వైసీపీకి క్లియర్ గా చెప్పుకోవడానికి ఉంది. నెక్స్ట్ ముఖ్యంగా ఇక్కడ మనకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఒంగోలు నుంచి, ఈయన గత ప్రభుత్వంలో మనకు మంత్రిగా పనిచేశారు. ఈయన ఈసారి ఓటమి చెందబోతున్నారు ఒంగోలులో. అక్కడ టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారు గెలవబోతున్నారు. అండ్ నెక్స్ట్ అట్లాగే మనకు ఆదిమూలపు సురేష్ గారు, ఈయన కూడా మంత్రిగా పనిచేశారు. ఇక్కడ కొండేపిలో కూడా ఈయన ఓటమి చెందబోతున్నారు. కొండేపిలో కూడా ఈసారి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. కానీ ఇక్కడ 2 దర్శి ఒకటి మనకు గిద్దలూరు ఒకటి హోరాహోరీ టైట్ ఫైట్ నడిచింది. దర్శిలో ఫస్ట్ క్లియర్ గా వైసీపీకి ఎడ్జ్ ఉండే, అది చివరికి మనకు పోలింగ్ డేట్ దగ్గర పడే కొద్దీ గొట్టిపాటి లక్ష్మి గారు గట్టి ఫైట్ ఇవ్వడం జరిగింది. ఆ హోరాహోరీ ఫైట్ లో ఎవరు గెలిచారన్నది మన పోస్ట్ పోల్ రిపోర్ట్ మనం జూన్ 1వ తారీఖు చూద్దాం. నెక్స్ట్ నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే కందుకూరు నుంచి టీడీపీ కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, కావలి నుంచి కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, ఆత్మకూరు నుంచి టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందని, కోవూరు నుంచి టీడీపీ కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, నెల్లూరు సిటీ నుంచి అక్కడ నారాయణ గారు గెలవబోతున్నట్లుగా, నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా టీడీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. 2019 ఎన్నికల్లో నెల్లూరు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయడం జరిగిందండి. కానీ ఈసారి ఏంటంటే టోటల్ రివర్స్ అనమాట. నెల్లూరు పార్లమెంట్ లో 6 స్థానాలు కూటమికి, 1 స్థానం టైట్ ఫైట్ ఉంది, హోరాహోరీ ఫైట్. ఇది ఆత్మకూరు అనేది వైసీపీ విన్ అవుతుందా కూటమి విన్ అవుతుందా అనేది మనం జూన్ 1వ తారీఖు పోస్ట్ పోల్ రిపోర్ట్ లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే సర్వేపల్లిలో టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. గూడూరు నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, సూళ్లూరుపేట నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, వెంకటగిరి నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, తిరుపతి నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, శ్రీకాళహస్తి నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, సత్యవేడు నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. తిరుపతి పార్లమెంట్ లో సూళ్లూరుపేట, సత్యవేడు ఈ 2 పక్కగా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది మంచి మెజారిటీతో. కూటమి అభ్యర్థులు వచ్చేసి 4 చోట్ల గెలవబోతున్నారు. సర్వేపల్లిలో చాలా హోరాహోరీ ఫైట్ ఉందండి. కాకాని గోవర్ధన్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారు నువ్వానైనా అన్నట్లు ఫైట్ జరిగింది. ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అనేది రిపోర్ట్ ఆల్రెడీ మన చేతిలో ఉంది. ఇది జూన్ 1వ తారీఖు అక్కడ ఎవరు గెలవబోతున్నారో చూద్దాం. నెక్స్ట్ తిరుపతి వచ్చేసి జనసేన కేటాయించడం జరిగింది. ఇక్కడ తిరుపతిలో జనసేన ఆశించినంత స్థాయిలో ఓట్లు ఇంకా ఎక్కువ రావాల్సి ఉండే, కానీ
ఇక్కడ అవినయ్ రెడ్డి గారు గట్టి పోటీ ఇవ్వడం వల్ల స్వల్ప మెజారిటీతో జనసేన గెలిచే అవకాశం ఉంది తిరుపతిలో. ఓకే, నెక్స్ట్ చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7వ అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఒకసారి చూసుకుందాం. చంద్రగిరి నుంచి ఇక్కడ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నగరి నుంచి గాలి భానుప్రకాష్ గారు ఇక్కడ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. గంగాధర నెల్లూరు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కృపాలక్ష్మి గెలవబోతున్నట్లుగా, నెక్స్ట్ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ ఈయన కూటమి అభ్యర్థిగా గెలవబోతున్నట్లుగా, పూతలపట్టు నుంచి ఇక్కడ టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తోంది. పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, కుప్పం నుంచి నారా చంద్రబాబు గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తోంది. సార్, చిత్తూరు పార్లమెంట్ లో 4 స్థానాలు కూటమికి, 2 స్థానాలు వైసీపీకి, 1 స్థానం హోరాహోరీ ఫైట్ ఉంది పూతలపట్టు. ఇక్కడ నెక్స్ట్ నగరి వచ్చేసి ఆర్కే రోజా గారు ఈసారి ఓటమి చెందబోతున్నారు డెఫినెట్ గా. కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మన అంచనా ప్రకారం, మన సర్వే రిపోర్ట్ ప్రకారం 40,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఓకే, నెక్స్ట్ అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7వ అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే రాయదుర్గం నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. ఉరవకొండ నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. గుంతకల్లు నుంచి ఇక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది. తాడిపత్రి నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. సింగనమల్ల నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. అనంతపురం అర్బన్ నుంచి వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డి అక్కడ గెలవబోతున్నారు. కళ్యాణదుర్గం నుంచి కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. అనంతపురం పార్లమెంట్ లో అన్ని స్థానాల్లో కూడా హోరాహోరీ ఫైట్ జరిగింది. హోరాహోరీ ఫైట్ లో ఒక్క అనంతపురం అర్బన్ అసెంబ్లీలో మాత్రం వైసీపీ గెలవబోతుంది. మిగతా 5 స్థానాల్లో కూటమి గెలవబోతుంది. ఒక్క గుంతకల్లో టైట్ ఫైట్ నడుస్తుంది ఇద్దరి మధ్య. ఇద్దరు గెలిచేదానికి అవకాశం ఉంది. ఎవరు గెలుస్తారనేది మనం జూన్ 1వ తారీఖు చూద్దాం. నెక్స్ట్ హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7వ అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే రాప్తాడులో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. మడకశిర నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. హిందూపూర్ నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు బాలకృష్ణ గారు. పెనుకొండ నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. పుట్టపత్రి నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. ధర్మవరం నుంచి ఇక్కడ వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గెలవబోతున్నారు. కదిరి నుంచి ఇక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. హిందూపూర్ పార్లమెంట్ లో వైసీపీకి 2 స్థానాలు, కూటమికి 4 స్థానాలు, 1 స్థానంలో టైట్ ఫైట్. ఇక్కడ మడకశిర వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చారు. ఒకనొక దశలో ఒక రౌండ్ సర్వేలో అయితే కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. మడకశిర ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందని మొదటి రౌండ్ లో మనం ఆశించాం. కానీ అక్కడ అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి గెలిచేదానికి ఛాన్స్ ఉంది మడకశిరలో. కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7వ అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే కర్నూలు పార్లమెంట్ నుంచి ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇక్కడ హోరాహోరీ పోరు ఉండబోతుంది. నెక్స్ట్ మంత్రాలయం నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఆదోని నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఆలూరు నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. కర్నూలు పార్లమెంట్ లో వైసీపీ హవా గట్టిగా కనిపించింది. 4 స్థానాలు వైసీపీకి, 2 స్థానాలు కూటమికి, 1 స్థానంలో టైట్ ఫైట్ ఉంది. ఖచ్చితంగా కర్నూలు పార్లమెంట్ లో వైసీపీ చాలా బలంగా ఉంది. ఓకే, నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఉన్న 7వ అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే ఆలగడ్డ నుంచి ఇక్కడ హోరాహోరీ పోరు ఉండబోతుందని, శ్రీశైలం నుంచి ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, నెక్స్ట్ నందికొట్కూరు నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, పాణ్యం నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, బనగానపల్లి నుంచి ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, డోన్ నుంచి ఇక్కడ హోరాహోరీ పోరు ఉండబోతుంది అన్నట్టుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. నంద్యాల పార్లమెంట్ కూడా హోరాహోరీ ఫైట్ నడిచిందండి. నంద్యాల పార్లమెంట్ లో కూడా వైసీపీ బలంగా ఉంది. 3 స్థానాలు ఈసారి గెలవబోతుంది, 2 స్థానాలు కూటమి గెలవబోతుంది, 2 స్థానాల్లో హోరాహోరీ ఫైట్ ఉంది. ఆళ్ళగడ్డలో అయితే నువ్వా నేనా అన్నట్లుంది. ఈ నువ్వా నేనా ఫైట్ లో ఎవరు బయటపడతారు, ఎవరు గెలిచేదానికి ఛాన్స్ ఉందనేది మనం 1వ తారీఖు రిపోర్ట్ లో చూద్దాం. కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూద్దాం. బద్వేల్ నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హోరాహోరీ పోరు ఉండబోతున్నట్లుగా, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నట్లుగా, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉన్నట్లుగా, జమ్మలమడుగు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, ప్రొద్దుటూరు నుంచి ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, మైదుకూరు నుంచి
టీడీపీ కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. కడప పార్లమెంట్ విషయానికి వస్తే సార్, ఇక్కడ కడప పార్లమెంట్ లో ఈసారి కూటమి చాలా గట్టి పోటీ ఇచ్చింది. ఆల్మోస్ట్ అన్ని స్థానాలు గెలవవలసిన కడపలో వైసీపీ కడప అసెంబ్లీ పార్లమెంట్ లో మాధవిరెడ్డి గారు గట్టి పోటీ ఇచ్చారు. కడప అసెంబ్లీ తెలుగుదేశం గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అనేది 1వ తారీఖు రిపోర్ట్ లో చూద్దాం. నెక్స్ట్ 2 స్థానాలు అయితే ప్రొద్దుటూరు, మైదుకూరు. మన అంచనా ప్రకారం ప్రొద్దుటూరు, మైదుకూరు డెఫినెట్ గా కూటమి గెలుస్తుంది. కడప విషయంలో రకరకాల సంస్థల అంచనాలు రకరకాలుగా ఉన్నాయి. ఈ 2 స్థానాలు డెఫినెట్ గా కూటమి గెలుస్తుంది. నెక్స్ట్ రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ గెలవబోతుంది. రాయచోటి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. తంబాలపల్లి నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. పీలేరు నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. మదనపల్లి నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. పుంగనూరు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. రాజంపేటలో 4 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 3 స్థానాలు కూటమి. ఇక్కడ మనకు టైట్ ఫైట్ అనేది లేదు. ఈ 7 అసెంబ్లీలు కూడా క్లియర్ గా మ్యాండేట్ తెలుస్తుంది. అంటే పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈసారి ఓడిపోయే అవకాశం ఉందండి చాలా సర్వేలు. లేదండి, మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. అక్కడ ట్రయాంగిల్ ఫైట్. మన పొంగనూరు నుంచి రామచంద్ర యాదవ్ గారు పోటీ చేశారు కానీ ఆయన కొద్దిగా ఓట్లు మాత్రం చేల్చబోతున్నారు. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఓకే, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 114 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి గెలవబోతున్నట్లుగా, వైఎస్ఆర్సీపీ 38 స్థానాలకు మాత్రమే పరిమితమై అయ్యే అవకాశం ఉందని, అలాగే మరో 23 చోట్ల హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ అయితే మనకు తెలియజేస్తూ ఉంది. సో ఓవరాల్ గా పార్లమెంట్ స్థానాలు చూసుకున్నట్లయితే 19 నుంచి 20 పార్లమెంట్ స్థానాలు కూటమికి రాబోతున్నట్లుగా, వైఎస్ఆర్సీపీకి 5 నుంచి 6 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా, కాంగ్రెస్ కు ఇక్కడ 1 స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. సో కడప పార్లమెంట్ పరిస్థితి ఏంటంటారు? కడప పార్లమెంట్ లో షర్మిల గారు మంచి పోటీ ఇచ్చారు కానీ అక్కడ ఒక దశలో గెలుస్తారని అనిపించింది. అసెంబ్లీల వారీగా ఏంటంటే తెలుగుదేశం నుంచి కూడా క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా మనం శాంపిల్స్ తీస్తున్నప్పుడు ఓటర్లు చెప్పడం జరిగింది. కాకపోతే 2వ స్థానానికి లేదా 3వ స్థానానికి పరిమితం అవుతారు తప్ప షర్మిల గారు గెలిచే అవకాశం అయితే లేదు. ఓకే, ఇక్కడ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 114 కూటమి గెలవబోతున్న నేపథ్యంలో టీడీపీ 95 స్థానాలను గెలిచే అవకాశం ఉందని, జనసేన 16 స్థానాల్లో గెలవబోతున్నట్లుగా, భారతీయ జనతా పార్టీ 2 లేదా 3 స్థానాల్లో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే పార్లమెంటు స్థానాలు చూసుకున్నట్లయితే టీడీపీ 14 నుంచి 15 స్థానాలు, జనసేన పార్టీ 2 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. రాజు గారు, ఫైనల్లీ మన సర్వే అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రాబోతుంది. ఓకే, ఇప్పటి వరకు మనకున్న ఫిగర్స్ బట్టి టైట్ ఫైట్ లో ఉన్నవి పక్కన పెట్టినా సరే 114 స్థానాలు డ్యామ్ షూర్ గా కూటమి ఖాతాలో పడేదానికి ఛాన్స్ ఉంది. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అన్న స్థానాలు మన సర్వే ప్రకారం 38 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఈ 23 చోట్ల మనం పోస్ట్ పోల్ సర్వే కండక్ట్ చేసాం. ఈ 23 స్థానాల్లో కూటమికి ఎన్ని రాబోతున్నాయి, వైఎస్ఆర్సీపీకి ఎన్ని రాబోతున్నాయి అన్నది మనం జూన్ 1వ తారీఖు ఈవినింగ్ రిపోర్ట్ లో చూద్దాం. ఓకే రాజు గారు, థాంక్యూ.